రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ పాలసీపై పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవేడలో విద్యుత్ బిల్లులు రెట్టింపుగా వస్తున్నాయని ఆరోపిస్తూ పారిశ్రామికవేత్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవేడలో పారిశ్రామికవేత్తల నిరసన హోరెత్తింది. విద్యుత్ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యుత్ పాలసీ కారణంగా తమకు విద్యుత్ బిల్లులు రెట్టింపుగా వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన బిల్లులకు నిరసనగా పారిశ్రామికవేత్తలు విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు చేరుకుని విద్యుత్ డీజీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన విధానం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. చూపించండి అందరు ఇండస్ట్రీస్కి కొత్తగా ఎలా ఉంటుంది, ఎలా కెపాసిటీ పనిచేస్తుంది దానికి పెట్టి చూపిస్తే మాకు అందరూ పైకి ముందుకు రండి. పెట్టి చూపించండి అందరు ఇండస్ట్రీస్కి కొత్తగా ఎలా ఉంటుంది, ఎలా సార్ మీ స్లోగన్స్ పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు. ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పత్రం ఇచ్చున్నాం. మేము ఏమన్నానంటే, ఇంతవరకు మాకు ఎలక్ట్రిసిటీలో కరెంటు బిల్ రెగ్యులర్గా వస్తున్నాయి. వచ్చేటప్పుడు ఈ మధ్యలో 3 months బ్యాక్ 2 months బ్యాక్ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు మేము కూడా చదివి మాకు అర్థం ఏమైందంటే, యూటిలిటీ పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేయండి,